3 దశాబ్దాల పైచిలుకు స్వర జీవితంలో చిత్రగారు ఎన్నో అందమైన మెలోడీలు పాడారు. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ గారి కంపోజిషన్లో చిత్రగారికి దక్కినన్ని మాధుర్యాలు మరే గాయనీమణికి దక్కలేదు అనడం అతిశయోక్తి కానే కాదు. ప్రియురాలు పిలిచింది అనేటువంటి చిత్రానికి గాను ఏఎం రత్నం గారు అండ్ శివగణేష్ గారు రాసినటువంటి పాటకి చిత్రగారి గానం అపురూపం. ఆ పాట మరోసారి చిత్రగారి నోట విందామా? అందమైన పాటలన్నీ తనే పాడారో లేక తను పాడితే ఆ పాటలకు అంత అందం వస్తుందో. 20,000కు పైగా పాటలు పాడిన మధుర గాయని పద్మశ్రీ చిత్రగారి స్వరంలో ప్రతి పాట ఆణిముత్యమే. ఇది రసజ్ఞ ప్రేక్షకులెరిగిన సత్యమే. పొడిచెనని చంద్రుడొచ్చెనని తుల్లెపడినులే నా హృదయం, నీడ చూసిన నువ్వేనంటూ ఈ హృదయం పొంగి పొరలు. నెలి పొడిచెనని చంద్రుడొచ్చెనని తుల్లెపడినులే నా హృదయం, నీడ చూసిన నువ్వేనంటూ ఈ హృదయం పొంగి పొరలు. మండు టెండలో నగర వీధిలో మసలి మసలి మది వాడలే, మబ్బు చిందు చిరు చినుకు చినుకు మధ్య నిన్ను మది వెతికెలే, అలల నురుగులో కలల ప్రేమికుని గుచ్చి గుచ్చి మది వెతికెలే. సుందర వదనం ఒక పరి చూచిన మనసే శాంతించు, తాకిన మళ్ళీ మళ్ళీ పుట్టెదనే. పొడిచెనని చంద్రుడొచ్చెనని తుల్లెపడినులే నా హృదయం, నీడ చూచిన నువ్వేనంటూ ఈ హృదయం పొంగి పొరలు. పొడిచెనని చంద్రుడొచ్చెనని తుల్లెపడినులే నా హృదయం, నీడ చూచిన నువ్వేనంటూ ఈ హృదయం పొంగి పొరలు.
మనసే నాదని చెలియకు తెలిపితినే రాయి మధ్యలో పెరిగిన లతలా నువ్వు నాలో వలచితివే ఏమాయనా కవిత కలలలో రాసుకున్న కవిత ఏమాయనా కవిత కలలలో రాసుకున్న కవిత ചേച്ചി ഇത്ര നന്നായിട്ട് എല്ലാ പാട്ടുകളും എങ്ങനെ പാടാൻ പറ്റും നിങ്ങൾക്ക്? എൻ്റെ ഗുരുവായൂരപ്പ, ഓരോരോ പാട്ട് കേൾക്കുന്തോറും ഇനിയും കേൾക്കണം എന്നുള്ളൊരു ആകാംക്ഷ ഞങ്ങൾ എല്ലാവർക്കും. നിങ്ങൾക്കൊരു ടെൻഷനും ഇല്ല, ഒന്നുമില്ല, നിങ്ങൾ കൂളായിട്ട് വന്നിട്ട് ഒരു പാട്ട് പാടിയിട്ട് പോകണം. ടെൻഷൻ ഉണ്ടാവുമായിരിക്കും ഉള്ളിൽ, ഞങ്ങൾക്ക് മാത്രം വെളിയിൽ ഒന്നും കാണില്ല. മലയാളത്തിൽ പാടണോ, തമിഴിൽ പാടണോ, തെലുങ്കിൽ പാടണോ, എല്ലാത്തിലും പാടണോ? എങ്ങനെ ഇപ്പം തെലുങ്കിൽ എത്ര പാട്ടുകൾ പാടിക്കഴിഞ്ഞു ചേച്ചി? ഒരു നമ്പർ. అధికం తెలుగు పాడిరిക്കണം ചേച്ചി, വല്ലതും మలయాళത്തിൽ പറയൂ. കൂടുതൽ పాడేది తెలుగులోనే. మీకు అర్థమైందిగా? అర్థమైన వాళ్ళకి అర్థమైన పాటలు నేను తెలుగులోనే పాడాను. ఓ వండర్ఫుల్. అండ్ ఇన్ని లవ్లీ బ్యూటిఫుల్ మెలోడీస్ మా కోసం ఆలపిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ. న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని బై హార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశారు. ఈనాళ్ళ మన దూరం తీయనైనా ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. గుడ్ రౌండ్ లో నిజంగానే ఫెల్ట్ గుడ్. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. పెదవిలో పిడుగులే నవ్వులో. ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా? బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశాభోంసుల అక్షరాల అత్త కూతురే. మనసిలా మరుగుతూ ఆశా భోంస్లే గారి కంటే కూడా బాగా పాడారు. అంతమవ్వాలనే. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనదా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. అద్భుతంగా పాడావు నాన్న, హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. రామాయణము శ్రీరామాయణము పల్లవి చాలా చాలా బాగా పాడావు, చరణాలు కూడా బాగా పాడావు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించే సతి. ఇట్లాంటి కష్టమైన పాటని అటెంప్ట్ చేసినందుకు 100కు 100. సహనశీల ధీర వీర వరగ భీరము బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి. చక్కా పాడామని చెప్తున్నాను, బట్ కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. జన్మలోను నే తీర్చలేని రుణమై బంధించావు. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే
సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. సప్తవర్ణముల మాతృకగా అత్యద్భుతంగా పాడాను నాన్న. నిస 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 పని 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 మ పని స నిస 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 పని గా నీ గా మా వెతికాను నేను, అందులో నిగమ ఉంది. గా నీ గా మా వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంబుర నారద నారద